ఏంటనేసి అంటే ఇటువంటి సంఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది ఇవాళ 9 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 9 ధ్వంసాలు జరిగినాయి. అందులో 7 ఒక్క మాచర్లోనే జరిగినాయి. అదే అంటే బయటికి రాని ఇంకేమన్నా ఉన్నాయా అన్న దాని మీద కూడా ఇవాళ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఇటీవల మనం డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను, రీపోలింగ్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ముగిసిపోయిన అంశమే అని చెప్పేసి ఒక తేలిగ్గా తీసుకున్నటువంటి సందర్భం నుండి ఇవాళ ఎంత ఆవశ్యకత ఉంది అన్నటువంటి సందర్భానికి వచ్చామంటే 10 రోజుల్లో తక్కువ సమయం ఏం కాదు. గతంలో ఎప్పుడన్నా రీపోలింగ్ ఉంటే 1-2 రోజుల్లోనే ఉండేది. కాబట్టి ఇవాళ మనం అభిప్రాయం రావడం జరిగింది. ఇవాళ చూస్తే ఈ దర్యాప్తు సందర్భంగా వచ్చినటువంటి నిజాలు చూస్తే ఇది కూడా ఒక శాసనసభ్యుడై ఉండి శాసనసభ్యునిగా మళ్ళీ పోటీలో ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి చేశాడు అనేసి అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద ప్రార్థాంతమే జరిగి ఉన్నది. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇదైతే దుర్మార్గమైనటువంటి చర్య, నో డౌట్ అట్ ఆల్. రైట్. మాదిరెడ్డి గారు, ఇది తెగింపా బరి తెగింపా? తెగింపు కాదు, బరి తెగింపు కాదండి. మంచికి చెరుపు గడ, చెడుకు రగడా అని ఒక ఈ మధ్య ఏదో సినిమాలో ఉంది ఆ డైలాగ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి చెందినటువంటి ఏజెంట్స్ ని చొక్కాలు చింపి, అంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు మనం తీసుకోవాలి. ఎన్నరగా జరిగినటువంటిది వాళ్ళది ఎలగొట్టేది కూడా చూపించాలి కదా. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏజెంట్స్ 4గురిని బయటకు లాగేసింది, ఎలగొట్టింది కూడా చూపించాలి కదా. అది 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్ల పాటు ఆ వీడియో ఉంది. దానిలో ఒక 2 నిమిషాల పాటు మాత్రమే దాన్ని కూడా వేరే సెల్ తోటి తీసుకునేటటువంటి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు ఏ విధంగా టీడీపీ వాళ్ళకి ఇచ్చారు? సరే ఇచ్చారు. మీనా గారు స్వయంగా చెప్తున్నాడుగా, ఏమని ఇంకా మొత్తం 9 జరిగినాయని, మాచర్లోనే 7 జరిగినాయని. బయట పెట్టమనండి మొత్తం. దీనిని బయట పెట్టినటువంటి వాళ్ళు మొత్తం ఎందుకు బయట పెట్టట్లా? బయట గుడ్డలోడు తీపిచ్చి పసుపు జెండాలు భుజాన వేసుకొని మెడలో తగిలించుకొని గుడ్డలోడు తీపిచ్చి కొట్టినటువంటి వీడియోలకే విలువ లేదు. ఇక్కడ చూపించడానికి లేదు. ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఏది బొమ్మలకి ముసుగులేస్తాం సాయి గారు మనం. ఏది రాజకీయ నాయకుల బొమ్మలకి ఎన్నికలు ఏది నిష్పక్షపాతంగా జరగాలని, ఏ విధమైనటువంటి ప్రభావితం కాకూడదని బొమ్మలకు కూడా ముసుగులేస్తారు. అలాంటిది అసలు ఏజెంట్లో లేకుండా రిగ్గింగ్ చేస్తా ఉంటే ఆ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని గాయపరిచి ఒక అతనికైతే మెడ మీద